ఏం చేస్తున్నావు మమ్మీ? రాగి ఎగ్ దోశ సూపర్ ఉంది. ఒకటి స్వీట్కి, ఒకటి టోనీకి, ఇద్దరికి వేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా వేస్తా ఉన్నాను చూడండి. చేసుకొని ఆ ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని తర్వాత ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఎగ్ని కూడా దీంట్లో వేసి మంచిగా ఇలా అనుకోవాలి. ఇందులో ఏం వేయలే, ఇది ఇట్లా కలిపినాకే తర్వాత సాల్ట్ వేస్తా కొద్దిగా. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా దోశ కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలాగా రాగి ఎగ్ దోశ రెడీ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఇందులో కొద్దిగా సాల్ట్ పైన అంతే, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు కొద్దిగా దీనికి వెళ్ళి ఆయిల్, ఎందుకంటే కింద వేస్తాం కదా, మళ్ళీ మర్రేస్తాం కదా, అప్పుడు దీనికి మంచిగా ఉండాలి. ఇలాగ పడాలి నోట. ఇలా పడితే అప్పుడు ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. రాగి ఎగ్ దోశ. ఇది చూడండి, ఇందులోకి వెళ్ళి బబుల్స్ వస్తుంది ఎగ్. మంచిగా కాలి. ఇది ఒకటి అన్నమాట ఎగ్ దోశ. అండ్ ఇప్పుడు ఒకటి కాలి చిట్టపట్టలు ఆడుతుంది. చిట్టపట్ట చూడు, సూపర్ వచ్చింది. ఇగో డాడీ బర్త్డే కదా ఈరోజు. అయితే మా హస్బెండ్ది బర్త్డే అన్నమాట. బర్త్డే స్పెషల్ అయితే మేమైతే బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా బాస్మతి రైస్ అయితే కడిగాను అన్నమాట. ఇవైతే స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇందులో ఇంకా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఈ రైస్ అయితే పెట్టేద్దాం. రైస్ పెట్టేసినాక తర్వాత ఆనియన్ ఉంటాయి కదా, ఆనియన్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. అవైతే వేపుతా ఫస్ట్. ఇప్పుడు రైస్ అయితే పెట్టేస్తా. రైస్ పెట్టేస్తే రైస్ అయితే 70% ఉడకబెట్టుకోవాలి. 70% ఉడకబెట్టుకొని ఇంకా మిగతా 30% అయితే బిర్యానీ ఉడికిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేస్తా ఉన్నా. చికెన్ అయితే కలిపి పెట్టేసుకుంటా, మ్యాగ్నేట్ చేసి పక్కకైతే పెట్టేస్తా. ఇది తర్వాత ఆనియన్ కట్ చేస్తా. ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఇలాగా పెరుగు అయితే మంచిగా ఒక్కటి వేసిన పెరుగు. మనకు పెరుగు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా అన్నీ వేసేసిన, ఇంకా ఆనియన్ వేపుకొని ఇది దమ్ముకి ఇచ్చేస్తా అంతే. ఇంకా పీసులకి సరిగ్గా కరిలేదు. ఇదైతే మంచిగా కలిపేస్తాను. ఇట్లా కలిపేసుకొని పెట్టుకుంటే బిర్యానీ సూపర్ వస్తుంది. పీస్ కూడా జ్యూసీగా బాగుంటుంది. ఒక బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక స్టెప్ వేసి ఆనియన్ వేసిన, చికెన్ వేసిన అండ్ ఫుడ్ కలర్ వేసిన. ఇంకా 70% అయితే మన రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు కొన్ని అయితే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. మంచిగా ఇలా వేసుకొని తర్వాత ఫుడ్ కలరు, పుదీనా, కొత్తిమీర లేదు అయినా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మన ఫుడ్ కలర్ మిల్క్లో వేసుకోవాలి. ఇంకా డెకరేషన్ వేసుకున్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇప్పుడైతే ఇంకా దమ్ముకి ఇచ్చేద్దాం. దీన్నైతే సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టేసి దీని మీద ఏమన్నా ఒక బరువు అయితే పెట్టాలి. బరువు పెట్టేసి ఇప్పుడు నేను మమ్మీ అయిందా బిర్యానీ? ఇక చూడండి, బిర్యానీ అయితే అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇది ఇట్లా అయిన వెంటనే కలిపేయాలి. కింద కొద్దిగా కూడా
అడగంటుకొని చూడండి అసలు బిర్యానీ. అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అసలు బిర్యానీ. ఎంత బాగుందో. ఇంకా ఆ బిర్యానీ గంజి అయితే నాకు అమ్మ కొనిచ్చిందండి. ఇంకా మొన్న కొనిచ్చింది అనమాట అమ్మ. ఇంకా తెచ్చేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ చేశాను. సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. మనం హోటల్లో తెచ్చుకున్నట్టున్నది బిర్యానీ అయితే. బాబా ఎంత బాగున్నదంటే అంత బాగున్నది. ఇంకా కూర ఒక 10% ఉడికినాక నేను రైస్ అయితే 7% ఉడికిన రైస్ను వేసేసి ఇంకా పైన ఆనియన్ అవన్నీ వేసేసాను అన్నమాట. ఎంత బాగున్నదంటే అంత బాగుంది అన్నారు. టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఇది మీ అందరి కోసం మస్తు టేస్ట్ ఉంది. ఎప్పుడు చేస్తూ ఉంటాయి కదా అంత మించింది. బాగుంది. పీస్ కూడా మంచిగా ఉడికింది. అట్టిగా ఇట్లా అనగానే నోట్లో మెల్ట్ అయిపోతుంది అది. బా సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు బిర్యానీ. బటర్ నాన్ అయితే రెడీ అయిపోతుంది. నేను కొద్దిగా మంట మీద అయితే కాల్చిన బటర్ నాన్ చూడండి ఎంత బాగుందో. కరెంటు పోయిందండి. కరెంటు లేదు చూడండి. అందుకని చెప్పేసి ఇంకా లైట్ పెట్టుకొని అయితే కాలుస్తూ ఉన్నాను. ఇంకైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడే ఒక పిండి విసికిన ఇక్కడ కాలు తాల్చి ఇక్కడ పెట్టేసినవి. ఇదైతే రెడీ అయిపోయింది.